సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిర్విద్య సర్వస్వం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మన భవిష్యత్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది నక్షత్ర రీత్యా కావచ్చు, హస్త సాముద్రిక రీత్యా కావచ్చు, గ్రహాల రీత్యా కావచ్చు, లేకపోతే గోచార రీత్యా కావచ్చు. ఏదో ఒక రకంగా భవిష్యత్తులో జరగబోయే అంశాల గురించి తెలుసుకొని ముందుగానే వాటికి తగ్గ పరిహారాలు కూడా తెలుసుకుంటే గనక భవిష్యత్ బాగుంటుంది, జీవితం ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. మరి భవిష్యత్ ద్వారాలను తెరిచే అద్భుతమైన అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, వాటి గురించి లేకపోతే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీరు చేయాల్సింది ఏంటి, ఇలాంటి అంశాలకు సంబంధించి మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ లైవ్ కార్యక్రమాల్లో కాల్ చేస్తూ ఉండండి. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో విశేష అనుభవజ్ఞులు, జ్యోతిష శాస్త్రంలో తంత్ర సర్వజ్ఞ, జ్యోతిష విశారద శ్రీ ఖమ్మంపాటి శశిమౌళి గురూజీ గారు. మాట్లాడదాం గురుగారితో. నమస్తే గురుగారు. నమస్కారం. అలాగే గురువు గారికి సంబంధించి మీరు కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి అనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 720777101000, అలాగే 7036910190. ఈ నెంబర్లో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి గురువు గారిని మీరు నేరుగా సంప్రదించవచ్చు. అలాగే హైదరాబాద్లో గురువు గారు ఇక్కడ అవైలబుల్ ఉంటారు. మీకు అందరికీ తెలిసిన అడ్రస్సే, వెరీ నియర్ టు పంజగుట్ట ఫ్లైఓవర్. అక్కడ టోపాస్ బిల్డింగ్ అంటే చాలా ఫేమస్. అక్కడ అందులో ఆదిగురు ఓవర్సీస్ అని ఉంటుంది, అందులో గురువు గారు అవైలబుల్ ఉంటారు. ఈ డీటెయిల్స్ మళ్ళీ మీకు అందిస్తాను. ముందుగా గురువు గారు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. సీతాంసు కోటి సుష్మా శిశిరైః కటాక్షైః అవ్యాజభూత కరుణా రసపూరపూర్ణైః కర్పూరధూళిమివ దిక్షు సమాకిరద్భిః అంబక్షణం స్నపయమామరుణాద్రిమాన్యే. గురువు గారు, సాధారణంగా చాలా మంది ఏంటంటే విద్య, ఉద్యోగం, జీవితం ఎలా ఉంటుంది, ఆరోగ్యం, ఆర్థికంగా ఎలా ఉంటుంది, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. సో శాస్త్రం అనేసరికి అనేక రకాలు వస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఇది ప్రామాణికంగా తీసుకోవాలంటే దేన్ని నమ్మాలంటారు? ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు. ఒకటి ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందని కానీ, లేదా విద్య విషయంలో కానీ మీరు ప్రస్తావించిన అంశాలు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, 3 కంపల్సరీ ఉండాలండి. సరే ఎక్కడ పుట్టినా పర్వాలేదు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉంటే అవి తీసుకొస్తే దాని ద్వారా చక్రం వేసి దాంట్లో ఉండేటటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళు ఎటువంటి విద్యకి వాళ్ళు అర్హులవుతారు, అలాగే ఎటువంటి జీవితం వాళ్ళకి ఎదురుంటుంది, ఒకవేళ వాళ్ళ ఆ జీవితాన్ని వాళ్ళు సాధించాలనుకుంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులకి మనం చెప్పగలిగేటటువంటి పరిహారాలు ఏంటి. ఇందులో 27 నక్షత్రాలు, 12 రాసులు, ఇవన్నీ అందరికీ తెలుసున్నది. అయితే దీంట్లో వాడు ఏ లగ్నంలో జన్మించాడు, ఎటువంటి దశ నడుస్తుంది, ఈ వివరాలన్నీ కూడా మనం కూలంకషంగా చూసి చెప్పి వాళ్ళకి ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే మనకు కావాల్సిన వాళ్ళ వివరాలు, ఇవ్వాల్సిన వివరాలు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఖచ్చితంగా ఉంటే దాని ద్వారా జాతకం కుండలి వేసి దాని ద్వారా రకరకాల విధానాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు పద్ధతులు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు వేదిక ఉంది, కేపీ ఉంది, జామకోల్ ఉంది, రకరకాల సిస్టమ్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం మెథడ్ ఫాలో అవుతారు. బట్ ఏదైనా కానీ ఒకటి ఏంటంటే మన దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి సంపూర్ణంగా న్యాయం చేసి వాళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం చేయడం ఒక్కటే శాస్త్రం లక్ష్యం. అది మనం చూస్తూ వస్తున్నాం సార్. చాలా మంది పరిష్కారాలు చూపించారు. అయితే ఈ రోజు నేను పర్టికులర్గా ఏమడుగుదాం అనుకుంటున్నాను, కొత్త సంవత్సరం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మా రాశుల వరకు ఎలా ఉంటుంది, మా గ్రహాలు ఎలా పనిచేస్తాయని చెప్పి తెలుసుకోవాలని ఒక ఆసక్తి అయితే ఉంటుంది. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం మరీ ముఖ్యంగా నూతన సంవత్సరం సందర్భంగా అన్ని రాసుల వారికి అసలు ఎలా ఉండబోతుంది, ఇలా వివరాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనది సాంప్రదాయం జనవరి టు జనవరి కాదు, మనది ఉగాది నుంచి ఉగాది. అయినా కానీ క్యాలెండర్ ఇయర్ అనేసరికి మనకి జనవరి ప్రారంభం అవుతుంది. అది మనది కాదని చెప్పి ఎంత కాదనుకున్నా జనవరి నుంచి డిసెంబర్ దాకా మనం క్యాలెండర్ అయితే మెయింటైన్ చేస్తాం. డైరీ కూడా జనవరి నుంచే వస్తుంది. ఎవరు కూడా ఉగాది నుంచి ఉగాది క్యాలెండర్ ఉగాది డైరీ ఎవరు రాయట్లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే జనవరి 1వ తారీఖు గ్రహస్థితి కనుక చూసుకుంటే కార్డినల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే 4 కేంద్రాలు, 4 కేంద్రాల్లోనూ కార్నర్లో ఉండేటటువంటి రాసులు అనమాట. అవి ఏంటంటే 1 మిథునం, 2 కన్య, 3 ధనుస్సు, 4 మీనం. ఈ 4 రాసుల్లోనూ ఒక కన్యా రాశి తప్పించి మిగతా 3 రాసులకి కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా కొంచెం చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మిథునం తీసుకుంటే గురుగ్రహం వక్రించాడు, మీనం తీసుకుంటే శని. ఈ రెండింటికి కూడా కేంద్ర వేధ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక కర్మకారకుడు, జీవకారకుడు ఇద్దరికి ఎప్పుడైతే
మీకు వ్యాధి వచ్చిందో, కేంద్ర వ్యాధి వచ్చిందో, ఉమ్, మీకు వాళ్ళ జాబ్ రెస్ట్రిక్షన్ ఎంత ఉందో చూడండి. జాబ్స్ అనేవి కూడా అవును. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. దానికి తోడు ఏమైందంటే అదే రోజుకి కుజుడు, రవి, శుక్రుడు ముగ్గురు కూడా ఉమ్, సప్త ధనుసులో ఉన్నారు. సో జన్మరాశిలో అంటే చంద్ర రాశి ప్రకారం జన్మరాశి ఏ రాశి అయితే మీద అవుతుంది అంటే మిథునం కానీ, మీనం కానీ, ధనుసు కానీ వీటిలో కనుక మీరు కనుక జన్మించి ఉన్నట్టయితే కంపల్సరీ గురుడికి, శనికి, రవికి ఈ 3 గ్రహాలకి పరిహారం పరిష్కారం కంపల్సరీ చేసుకోవాలి. రైట్ గురువు గారు. మరి రాసులో గ్రహస్థితి గురించి వీటి గురించి తెలుసుకుందాం. కాలర్స్ వెయిటింగ్, ముందు మాట్లాడతాం వాళ్ళతో. నమస్తే అండి.